ఓం శాంతి. ప్రాతః మురళీ తేదీ నవంబర్ 7, 2023. మధురమైన పిల్లలు, అప్రమత్తులుగా ఉండి చదువుపై పూర్తి గమనమివ్వండి. శివబాబాతోనే మాకు డైరెక్ట్ సంబంధం ఉందని అనడం కూడా దేహాభిమానమే. ప్రశ్న: భారతదేశం అవినాశీ తీర్థస్థానం ఎలా? జవాబు: భారతదేశం తండ్రి జన్మస్థానమైనందున ఇది అవినాశీ ఖండం. ఈ అవినాశీ ఖండంలో సత్యత్రేతాయుగాలలో చైతన్య దేవీ దేవతలు రాజ్యం చేశారు. ఆ సమయంలో భారతదేశాన్ని శివాలయమని అంటారు. మళ్ళీ భక్తి మార్గంలో జడమూర్తుల ప్రతిమలను తయారు చేసి పూజిస్తారు. శివాలయాలు కూడా చాలా తయారు చేస్తారు. కనుక ఆ సమయంలో కూడా తీర్థస్థానమే అవుతుంది. అందువలన భారతదేశాన్ని అవినాశీ తీర్థస్థానమని అనవచ్చు. పాట: ఓ రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు, ఓ రాత్కే రాహి తకమత్ జానా. ఓం శాంతి. ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు అని ఎవరు గమనమిప్పిస్తున్నారు? ఇది శివబాబాయే చెప్తున్నారు. మాకు శివబాబా ఉన్నారు, మాకు వారితోనే సంబంధం అని కొంతమంది పిల్లలు అంటారు. కానీ వారు శివబాబా కూడా బ్రహ్మముఖ కమలము ద్వారానే వినిపిస్తారు. శివబాబాయే మాకు నేరుగా ప్రేరణ ఇస్తారు అని కొంతమంది పిల్లలు అనుకుంటారు. కానీ ఇలా భావించడం తప్పు. శివబాబా శిక్షణ ఇచ్చేది బ్రహ్మ ద్వారానే కదా. వారే పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, అలసిపోకండి. భలే, మీకు శివబాబాతో సంబంధం ఉంది. శివబాబా కూడా మన్మనాభవ అని అంటారు. బ్రహ్మ కూడా మన్మనాభవ అని అంటారు. బ్రహ్మకుమార కుమారీలు కూడా మన్మనాభవ అని అంటారు. కానీ అలా అప్రమత్తం చేసేందుకు నోరు అవసరం కదా. కొంతమంది పిల్లలు మాకు సంబంధం శివబాబాతోనే అని భావిస్తారు. కానీ ఆదేశాలను బ్రహ్మ ద్వారానే ఇస్తారు కదా. ఒకవేళ ఆదేశాలు మొదలైనవి నేరుగా లభిస్తూ ఉంటే వారు ఇక్కడకు రావలసిన అవసరమేముంది? శివబాబా బ్రహ్మ బాబా ద్వారా చెప్తున్నప్పుడు మరి నా ద్వారా కూడా చెప్పవచ్చు కదా అని భావించే పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. కానీ బ్రహ్మ లేకుండా సంబంధమే ఏర్పడజాలదు. ఇలా చెప్తారని ఎంతమంది పిల్లలు బ్రహ్మతో బ్రహ్మకుమార కుమారీలపై అలిగిపోతారు? యోగమైతే శివబాబాతోనే జోడించాలి. తండ్రి పిల్లలకు శిక్షణ మరియు గమనమిప్పించేందుకు మాట్లాడవలసి కూడా వస్తుంది. మీరు సమయానికి క్లాసుకు రారని ఎవరు చెప్తారు? శివబాబా మరియు బ్రహ్మదాదా ఇరువురు చెప్తారు. ఇరువురికి శరీరం ఒక్కటే. కనుక అప్రమత్తులై చదువుపై పూర్తి గమనముంచండి అని ఇరువురు చెప్తారు. శ్రేష్ఠాతి శ్రేష్టమైన తండ్రి చదివిస్తున్నారు. మొట్టమొదట శివబాబానే మహిమ చేయాలి. వారి మహిమ చాలా గొప్పది. వారిది అనంతమైన మహిమ. వారి మహిమలో చాలా మంచి మంచి పదాలున్నాయి. కానీ పిల్లలు అప్పుడప్పుడు మర్చిపోతారు. విచార సాగర మథనం చేసి శివబాబా పూర్తి మహిమ వ్రాయాలి. కొత్త మానవుడు, న్యూ మ్యాన్ అని ఎవరిని అనాలి? వాస్తవానికి కృష్ణుడు హెవెన్లీ న్యూ మ్యాన్. కానీ ఈ సమయంలో బ్రాహ్మణుల పిలక మహిమ చేయబడింది. పిల్లలను రచించినప్పుడు వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
ఒకవేళ లక్ష్మీనారాయణులను కొత్త మానవులు అని అన్నట్లయితే వారికి శిక్షణను ఇచ్చే అవసరమే లేదు. కావున ఇప్పుడు కొత్త మానవుడు ఎవరు? ఇవి బాగా అర్థం చేసుకొని అర్థం చేయించవలసిన విషయాలు. ఆ తండ్రి సర్వశక్తివంతుడు, వరల్డ్ ఆల్మైటీ. ఈ వరల్డ్ ఆల్మైటీ అనే పదము బాబా మహిమలో వ్రాయడం మర్చిపోతారు. భారతదేశం కూడా అవినాశీ తీర్థస్థానమని మహిమ చేయబడుతుంది. అది ఎలా? తీర్థస్థానాలు భక్తి మార్గంలో ఉంటాయి, కానీ ఇది అవినాశి తీర్థస్థానమని ఎలా అనగలరు? అది ఎలా అవినాశి తీర్థస్థానమయ్యింది? సత్యయుగంలో మనము దీనిని తీర్థస్థానమని అనవచ్చా? ఒకవేళ మనము దీనిని అవినాశి తీర్థమని వ్రాసినట్లయితే ఎలా అని వివరించి చెప్పాలి. అవును, సత్యత్రేతాయుగాలలో కూడా ఇది తీర్థస్థానమే. ద్వాపర కలియుగాలలో కూడా ఇది తీర్థస్థానమే. అవినాశి అని అన్నప్పుడు 4 యుగాలలో నిరూపించి చెప్పవలసి పడుతుంది. తీర్థస్థానాలు మొదలైనవి ద్వాపర యుగము నుండి ఉంటాయి. మరి భారతదేశం అవినాశి తీర్థస్థానమని వ్రాయవచ్చా? సత్యత్రేతాయుగాలలో కూడా తీర్థస్థానమే. ఎందుకంటే అక్కడ చైతన్య దేవీ దేవతలు ఉంటారు. ఇక్కడ ఇవి జడమైన తీర్థస్థానాలు. అది చైతన్య సత్యమైన తీర్థస్థానము. అప్పుడది శివాలయము. ఈ విషయాలను తండ్రే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. భారతదేశం అవినాశి ఖండము. మిగిలినవన్నీ వినాశనమైపోతాయి. ఈ విషయాలను గురించి మానవులెవ్వరికీ తెలియదు. పతిత పావనులైన తండ్రి ఇక్కడే వస్తారు. ఎవరైతే పావన దేవీ దేవతలుగా తయారు చేస్తారో వారే మళ్ళీ ఈ శివాలయంలో ఉంటారు. ఇక్కడ బద్రీనాథ్, అమర్నాథ్ వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ భారతదేశమంతా తీర్థస్థానమే. అలాగని అక్కడ శివబాబా ఉంటారని కాదు. శివబాబా అయితే ఇక్కడున్నారు. పూర్తి మహిమ అంతా ఇప్పటిదే. ఇది శివబాబా జన్మస్థానము. బ్రహ్మకు కూడా జన్మస్థానము ఇదే. శంకరుని జన్మస్థానమని అనరు. అతనికి అక్కడకు రావలసిన అవసరమే లేదు. అతడు వినాశనార్థము నిమిత్తంగా సృష్టింపబడ్డాడు. 2 రూపాల్లో విష్ణువు రాజ్యము చేస్తాడు, పాలన చేస్తాడు. విష్ణువు 2 రూపాలను యుగల్ రూపంగా చూపించారు. ఇది అతడి విగ్రహం. అతడు సత్యయుగంలో వస్తాడు. కనుక మనము ఒక్క తండ్రిని మాత్రమే మహిమ చేయాల్సి ఉంటుంది. వారు రక్షించేవారు కూడా. వారైతే ధర్మస్థాపకులను కూడా రక్షించేవారని అంటారు. యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారిని కూడా రక్షకులని అనేస్తారు. వారు శాంతిని స్థాపన చేసేందుకు వచ్చారని భావిస్తారు. కానీ వారెవ్వరూ శాంతిని స్థాపన చేయలేరు. ఎవ్వరినీ దుఃఖము నుండి విడిపించలేరు. వారు ధర్మస్థాపన చేస్తారు. వారి వెనుక వారి ధర్మము వారు కూడా వస్తారు. కావున ఈ సేవియర్, రక్షించువారు అనే పదం బాగుంది. ఇది కూడా తప్పకుండా ముద్రించాలి. ఈ చిత్రాలు విదేశాలలో ప్రత్యక్షమైనప్పుడు అన్ని భాషలలోనూ వెలువడతాయి. వారు పోపు మొదలైన వారిని ఎంత మహిమ చేస్తారు. ప్రెసిడెంట్ మొదలైన వారు మరణిస్తే వారిని ఎంతగా మహిమ చేస్తారు. ఏ వ్యక్తి ఎంత గొప్పగా ఉంటారో వారి మహిమ అంత గొప్పగా ఉంటుంది.
కానీ ఈ సమయంలో అందరూ ఒకే విధంగా తయారైపోయారు. భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనేస్తారు. ఈ విధంగా ఆత్మలందరూ మేము కూడా తండ్రులమే అంటూ తమ తండ్రిని తిడుతున్నారు. మేము కూడా తండ్రులమే అని లౌకిక పిల్లలు కూడా అనరు. వారు వారి రచనను రచించినప్పుడు వారికి తండ్రిగా అవుతారు. అవి జరగవచ్చు. కానీ ఇక్కడ ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. మనము వారికి తండ్రిగా అవ్వనే అవ్వలేము. వారిని కుమారుడా అని పిలవలేము. శివ బాలకుని వారసునిగా చేసుకుంటామని జ్ఞానములో రమణీకతతో అంటారు. ఈ మాటలను అర్థం చేసుకునేవారు అర్థం చేసుకుంటారు. శివ బాలకుని వారసునిగా చేసుకుని వారిపై బలిహారమవుతారు. శివబాబాపై పిల్లలు బలిహారమవుతారు. ఈ విధంగా బదిలీ జరుగుతుంది. వారసత్వం ఇవ్వడంలో ఎంతటి మహత్వం ఉంది. తండ్రి చెప్తున్నారు, దేహ సహితంగా ఏమేమి ఉన్నాయో వాటన్నింటికి నన్ను వారసునిగా చేయండి. కానీ దేహాభిమానం వదలడం కష్టం. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయండి. అప్పుడే దేహాభిమానం వదులుతుంది. దేహాభిమానులుగా అవ్వడం చాలా శ్రమతో కూడినది. మనము అవినాశి ఆత్మలము. కానీ మనము స్వయాన్ని శరీరమని భావిస్తూ కూర్చున్నాము. ఇప్పుడు మళ్ళీ స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఇందులో శ్రమ ఉంది. అన్నింటికంటే పెద్ద జబ్బు దేహాభిమానమే. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎవరైతే స్మృతి చెయ్యరో వారి వికర్మలు వినాశనమవ్వవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, బాగా చదువుకొని వ్రాసుకుంటే నవాబులుగా అవుతారు. శ్రీమతమును అనుసరించాలి. లేదంటే శ్రీ శ్రీ హృదయ సింహాసనంపై అధిరోహించడం కూడా అసంభవం. హృదయాన్ని అధిరోహించిన వారే సింహాసనంపై కూర్చోగలరు. చాలా దయాహృదయులుగా అవ్వాలి. మానవులు చాలా దుఃఖితులుగా ఉన్నారు. చూసేందుకు చాలా ధనవంతులుగా ఉంటారు. పోపుని చూడండి, ఎంత గౌరవమిస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను ఎంత నిరహంకారిని. నా స్వాగతానికి ఇంత ఖర్చు చేయకండి అని వారు అనరు. బాబా ఎక్కడకు వెళ్ళినా మొదటే ఇలా ఉత్తరం రాస్తారు, ఏ విధమైన హంగామా చేయకండి. స్టేషన్ వద్దకు కూడా అందరూ రాకండి. ఎందుకంటే నేను గుప్తంగా ఉన్నాను. ఇది కూడా చేసే అవసరం లేదు. మీరు ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. మిగిలిన వారిని గూర్చి అందరికీ తెలుసు. శివబాబాను గురించి ఎవ్వరికీ తెలియదు. అలా గుప్తంగా ఉండడం మంచిది. ఎంత నిరహంకారిగా ఉంటే అంత మంచిది. మౌనంగా ఉండడమే మీ జ్ఞానము. కూర్చొని తండ్రిని మహిమ చేయాలి. తండ్రి పతిత పావనులు, సర్వశక్తివంతులు అని తండ్రి ద్వారానే అర్థం చేసుకుంటారు. తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది. ఇలా పిల్లలైన మీరు తప్ప ఇతరులెవ్వరూ అనజాలరు. శివబాబా ద్వారా మాకు నూతన ప్రపంచ వారసత్వం లభిస్తుందని పిల్లలైన మీరు అంటారు. చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ దేవతల సమానంగా మనము తయారవుతూ ఉన్నాము. శివబాబా బ్రహ్మ ద్వారా మనకు వారసత్వమునిస్తున్నారు. అందుకే శివబాబాను మహిమ చేస్తారు. మన ఉద్దేశ్యం ఎంత స్పష్టంగా ఉంది. ఇచ్చేవారు వారే శివబాబా. వారే బ్రహ్మ ద్వారా నేర్పిస్తున్నారు.
చిత్రాలతో అర్థం చేయించాలి. శివుని చిత్రాలు కూడా ఎన్నో తయారు చేశారు. తండ్రి వచ్చి పతితుల నుండి పావనంగా తయారు చేసి అందరినీ ముక్తి జీవన్ముక్తిలోనికి తీసుకువెళ్తారు. చిత్రాలలో కూడా స్పష్టంగా ఉంది. అందుకే బాబా అంటున్నారు, ఇవి మీరు అందరికీ ఇస్తే అక్కడకు వెళ్ళి చదువుతారు. ఇక్కడ నుండి ఈ వస్తువులను తీసుకువెళ్తారు. అక్కడకు వెళ్ళి వాటిని అంగీకరించవచ్చు. ఇది చాలా మంచి వస్తువు. పరదా గుడ్డలపై ముద్రిస్తే చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ చిత్రాలలో కూడా కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. సేవియర్ అంటే రక్షకుడు అనే పదము కూడా తప్పనిసరి. ఇతరులెవ్వరూ రక్షకులుగా కానీ పతిత పావనులు కానీ అవ్వలేరు. కేవలం పావనాత్మలు వస్తారు. కానీ వారేమైనా అందరినీ పావనంగా చేస్తారా? వారి ధర్మాల వారు క్రిందకు వచ్చి పాత్రాభినయం చేయాల్సిందే. ఈ పాయింట్లు మహావాక్యాలు. వీటిని వివేకవంతులైన పిల్లలు మాత్రమే ధారణ చేస్తారు. శ్రీమతమును పూర్తిగా అనుసరించకపోతే చదవరు, కనుక ఫెయిల్ అయిపోతారు. స్కూలులో వీరి నడవడిక ఎలా ఉంది అని మేనర్స్ కూడా గమనిస్తారు. దేహాభిమానము ద్వారా అన్ని వికారాలు వచ్చేస్తాయి. తర్వాత ధారణ ఏమీ జరగదు. ఆజ్ఞాకారి పిల్లలనే తండ్రి కూడా ప్రేమిస్తారు. పురుషార్థము చాలా చేయాలి. ఎవరికైనా అర్థం చేయించినప్పుడు మొదట తండ్రిని మహిమ చేయాలి. తండ్రి నుండి వారసత్వం ఎలా లభిస్తుందో చెప్పాలి. తండ్రి మహిమను పూర్తిగా వ్రాయాలి. చిత్రాలను మార్చలేరు. శిక్షణనైతే పూర్తిగా వ్రాయాల్సి ఉంటుంది. తండ్రి మహిమ వేరు. తండ్రి ద్వారానే కృష్ణుడికి వారసత్వం లభించింది కనుక కృష్ణుని మహిమ వేరు. తండ్రి మహిమ వేరు. తండ్రి ద్వారానే కృష్ణునికి వారసత్వం లభించింది కనుక కృష్ణుని మహిమ వేరు. తండ్రిని గురించి తెలియని కారణంగా భారతదేశం గొప్ప తీర్థస్థానమని అర్థం చేసుకోలేరు. భారతదేశం అవినాశీ తీర్థస్థానమని రుజువు చేసి చెప్పాలి. పిల్లలైన మీరు కూర్చొని ఇలా అర్థం చేయించండి. అది విని మనుష్యులు ఆశ్చర్యచకితులవుతారు. భారతదేశము వజ్ర సమానంగా ఉండేది. మళ్ళీ భారతదేశాన్ని గవ్వ సమానంగా ఎవరు చేశారు? దీనిని బాగా అర్థం చేయించేందుకు విచారసాగర మథనం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఇందులో దీనిని సరిచేయాల్సి ఉంది అని చిత్రాలను చూసి బాబా వెంటనే తెలుపుతారు. పిల్లలు అలా చెప్పరు. బాబా సరిదిద్దాలని ఇష్టపడతారు. ఒక ఇంజనీరు ఉండేవాడు. అతడి మిషన్ పాడైపోయింది. ఎక్కడ రిపేర్ చేయాలో అతనికి అర్థం కాలేదు. మరొక అసిస్టెంట్ ఇంజనీర్ అతని కంటే తక్కువ హోదాలో ఉండేవారు. ఈ మిషన్లో ఇది సరి చేసినట్లయితే మిషన్ పనిచేస్తుంది అని చెప్తాడు. అలాగే చేశాడు. తర్వాత నిజంగానే మిషన్ బాగైపోయింది. అతడు చాలా సంతోషించి అతనికి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పాడు. అతని నెల జీతాన్ని పెంచారు. మీరు కూడా కరెక్ట్ చేయండి, నేను శభాష్ శభాష్ అని అభినందిస్తాను. జగదీష్ అంటే సంజయ్ ఉన్నాడు. మంచి మంచి పాయింట్లు తీస్తాడు. బాబా చాలా సంతోషిస్తారు. పిల్లలకు సేవ చేయాలనే ఆసక్తి ఉండాలి. ఈ ప్రదర్శనీ మేళాలు మొదలైనవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే అక్కడ చిత్ర ప్రదర్శన కూడా ఉంచండి. ఇక్కడ బుద్ధి తలుపులు తెరవాలి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి.
పాఠశాలలో నెంబర్ వారీగా చదివేవారు ఉండనే ఉండరు. చదువుకోలేదంటే వారి మేనర్స్, నడవడికలు చెడిపోతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, ఎవరిపైన అలిగి చదువును వదిలేయరాదు. దేహాభిమానాన్ని వదిలి స్వయంపై దయ చూపుకోవాలి. తండ్రి సమానంగా నిరహంకారులుగా అవ్వాలి. రెండవది, గుణగణాలను, మేనర్స్, నడవడికలను ధారణ చేయాలి. అందరికీ సుఖాన్నివ్వాలి. ఆజ్ఞాకారులుగా ఉండాలి. వరదానము, సర్దుకునే శక్తి ద్వారా ఒకే సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టే నష్టమోహ స్మృతి స్వరూప భవ. లాస్ట్లో ఫైనల్ పరీక్షలో వచ్చే ప్రశ్న సెకండ్లో ఫుల్ స్టాప్. ఇంకేది గుర్తుకు రాకూడదు. తండ్రి మరియు నేను అంతే. మూడవ మాట ఏదీ లేదు. సెకండ్లో మేరా బాబా, నా బాబా, రెండవ వారు ఎవరూ లేరు అని ఆలోచించేందుకు కూడా సమయం పడుతుంది. కానీ ఆ స్థితిలో అలాగే స్థితమైపోవాలి. కదలరాదు. ఎందుకు, ఏమిటి అనే ఏ ప్రశ్న ఉత్పన్నమవ్వరాదు. అప్పుడు నష్టమోహ స్మృతి స్వరూపులుగా అవుతారు. అందువలన ఇప్పుడు ఎలాంటి అభ్యాసం చేయాలంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు విస్తారంలోకి రావాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్దుకోవాలి. బ్రేక్ శక్తిశాలిగా ఉండాలి. స్లోగన్, ఎవరికైతే స్వమానం యొక్క అభిమానం ఉండదో వారే సదా నిరహంకారులుగా ఉంటారు. ఓం శాంతి.